హాయ్ అండి. నేను మీ దుర్గా. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇదైతే మండే రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ ఇంకా 5కి అయితే లేచాను. ఇంకా నేను కూడా మిషన్ నేర్చుకుంటున్నా అని చెప్పా కదా! ఇంకా మిషన్ షాప్‌కి వెళ్ళాలి. అరవింద్‌ని కూడా స్కూల్‌లో వదిలిపెట్టాలి కాబట్టి, ఇంకా మార్నింగ్ 5కి లేచాననమాట. ఇంకా లేచిన వెంటనే ఫస్ట్ కొన్ని గిన్నెలుంటే కడిగేసాను. నైట్ భోంచేసినవి. నైట్ కడగలేదు. ఇంకా నిన్న ఎలాగో సండే కదా! ఇంకా 'బిగ్ బాస్' చూస్తూ ఉండిపోయాననమాట. ఇంకా రేపు పొద్దున్నే త్వరగా లేచి కడుగుదామని చెప్పైతే ఇంకా మీలో ఎంతమంది 'బిగ్ బాస్' చూస్తారో కామెంట్ చేయండి. ఇంకా మార్నింగే లేచి ఇంకా అంట్లుంటే అవి కూడా కడిగేశాను. ఇంకా ముందే వాకిలి ఊడ్చి కల్లాపు జిమ్మి పెట్టాననమాట. అంటే కల్లాపు జిమ్మితే వాటర్ ఉంటే పోతాయి కదా అని చెప్పి ఈలోపు ఆ గిన్నెలన్నీ కడిగేసాననమాట. ఇంకా టైం అయితే 5:30 అవుతుంది. అంటే నేను మార్నింగే 5కి లేచాననమాట. 5:10కి అలా లేచాను. ఇంకా 5:30 అయిపోయిందనమాట. ఇంకా ముగ్గు కూడా సింపుల్‌గానే వేస్తున్నాను. ఈరోజు ఎలాగో మండే కదా అని చెప్పి ఫ్రైడే ఏస్తే కొంచెం మంచిగా కొంచెం పెద్దగా వేస్తాను. ఇంక కొంచెం సింపుల్‌గా చిన్నగానే వేశాను. ఇంకా బట్టలు కూడా నానబెట్టాననమాట. ముగ్గేయడానికి వచ్చే ముందే బట్టలు కూడా నానబెట్టేసి వచ్చేసాను. ఇంక నేను ఈ ముగ్గేసే గ్యాప్‌లో బట్టలు కూడా కొంచెం నానతాయి కదా అని చెప్పి ఇంకెలాగో సండే కదా! ఇంకా అరవింద్‌కి నిన్న స్కూల్ లేదు కాబట్టి అంత బట్టలేం మురికుండవు. మావి అంత మురికుండవు కాబట్టి సరిపోద్దని చెప్పైతే ఇంక నాకైతే అంతగా ఎక్కువైతే పెద్ద పెద్ద ముగ్గులైతే ఏం రావు గానీ చిన్న చిన్నవి వచ్చు. అవే వేస్తూ ఉంటాను. వచ్చినవి వచ్చినట్టు అలా కొన్ని మైండ్‌లో గుర్తుంచుకొని అవే వేస్తాను. ఏమన్నా పండగలొస్తే మాత్రం అప్పుడు ప్రత్యేకంగా చూసి నేర్చుకుంటాననమాట. ఫోన్‌లో చూసి నేర్చుకొని అప్పుడైతే వేస్తాను. ఇంకా చెప్పా కదా! బట్టలు నానబెట్టానని చెప్పి, ఆ బట్టలు కూడా ఇప్పుడైతే ఉతికేసాను. ఇంకా బట్టలు కూడా ఉతికేసి ఇంకా జాడిస్తున్నాననమాట. ఇంక నేనైతే ఏ పూట బట్టలు ఆ పూటే ఉతుక్కుంటానండి. మార్నింగ్ ఒకవేళ మేము స్నానం చేస్తే మాత్రం అంటే స్నానం చేసినవి ఉంటాయి కదా! అవి కూడా నేను సాయంత్రం అంట్లు కడిగేటప్పుడైతే 4:00 అంట్లు కడిగేటప్పుడే ఇంకా ఉన్న బట్టలు కూడా ఉతికేసుకుంటాననమాట. ఏ పూటవి ఆ పూట ఉతుక్కుంటేనే కొంచెం పని తక్కువ అనిపిచ్చిద్ది నాకైతే. లేదనుకోండి రేపు పొద్దున్నే ఉతుకుదాం మొత్తం అన్నీ ఉంటే ఇంకా సరిపోద్దనమాట. ఒకవేళ పొద్దున్నే మనం ఆలస్యంగా లేసినా సరే బట్టలు ఎక్కువ ఉండిపోతాయి. ఇంకా త్వరగా చేయాల్సొచ్చిద్ది. పని హడావిడి అయిపోయిద్ది. ఇంకా అందుకని చెప్పి నేను ఏ పూట బట్టలు ఆ పూటే ఉతుకుతాను. ఇంకా ఉదయం స్నానం చేస్తే సాయంత్రం ఉతికేస్తాను. ఇంకా నైట్ స్నానం చేసినవి మాత్రం ఇంకా ఉదయాన్నే లేచి ఉతికేస్తాననమాట అలాగా. ఈ బట్టలు కూడా జాడిచ్చేసి ఇంకా వంట పనైతే మొదలుపెట్టాలి. టైం అయితే 6 అవుతున్నట్టు ఉంది. చెప్పా కదా! ఇంకా మావెలాగో కొన్నే ఉన్నాయి. ఎక్కువ లేవు. ఎందుకంటే మా ముగ్గురివే కాబట్టి. ఇంకా అరవింద్ కూడా అంత మురికి లేదు. స్కూల్‌కెళ్తే ఖచ్చితంగా కొంచెం వైట్ కలర్‌లో ఉన్నది వైట్ డ్రెస్ లాంటిది వేసి పంపితే మట్టేయద్ది ఖచ్చితంగా. చిన్నపిల్లలంటే అంతేలెండి. ఇక్కడైతే 6 అయ్యాక ఇంకా కొంచెం వెలుతురొచ్చిందనమాట. ఇంకప్పుడైతే వీడియో ముగ్గు చూపిద్దాము. ముగ్గు చూపియలేదు కదా అని చెప్పి సింపుల్‌గానే వేశానులెండి. ఇటు సైడ్ అయితే లైన్స్ ఏమి గీయలేదు. ఇక్కడ కూడా చిన్నదే ఏశాను. ఈ స్కూల్ ఉన్నప్పుడు మాత్రం ముందే లెగవాలి. స్కూలు ఉన్నా సరే ఒకవేళ లేట్‌గా నిద్ర లేచినా ఇక పనంతా హడావిడి అయిపోయిద్ది. ఎవరికైనా అంతేలెండి. ఇక్కడైతే చామదుంపల పులుసు పెడదాం అనుకుంటున్నాను ఈరోజు కూరకైతే నేను. ముందుగానే నేను బట్టలు ఉతికే ముందే ఇంట్లోకొచ్చి చామదుంపలకి కొంచెం మట్టి ఉండిద్ది కదా! ఆ మట్టి పోవాలంటే మనం డైరెక్ట్‌గా కడిగినా సరే కొంచెం ఉంటే గట్టిగా రుద్దాల్సి వచ్చిద్ది. అందుకని చెప్పి ఒక 10 నిమిషాల ముందే చామదుంపల్లో కొంచెం వాటర్ పోసి పెట్టి ఉంచేసాను. ఆ మట్టి ఏమన్నా ఉంటే నానిపోయిద్ది త్వరగా. ఆ మట్టి కూడా మొత్తం చూసారు కదా ఎలా వచ్చిందో. ఒక 10 నిమిషాల ముందే నానబెట్టాను. శుభ్రంగా కడిగేసి ఇంకా స్టవ్ మీద కొన్ని వాటర్ పోసి అయితే ఉడికిచ్చేస్తున్నాననమాట. అంటే గిన్నెలో స్టవ్ మీద అంటున్నాను. గిన్నెలో కొన్ని వాటర్ పోసి కొంచెం సాల్ట్ కూడా వేస్తాను. వేసేసి ఇంక ఉడకబెట్టేసుకుంటాను. ఒక 10 నిమిషాలు, ఒక 15 నిమిషాలు అవి ఉడికేంత లోపైతే. మీరు ఎంతమందికొచ్చో కామెంట్ చేయండి. ఇంకోవైపయితే పాలు కూడా కాగబెట్టేసాననమాట. అరవింద్ ఈలోపు నిద్ర లేస్తాడేమో అని చెప్పి. తాలింపయితే వేసేసుకుంటున్నాను. కరివేపాకు అలానే పచ్చిమిర్చి అయితే ఏమీ లేవు. ఇంకెందుకంటే సండే కదా! ఇంకా ఏం వెజిటబుల్స్ ఏమి తీసుకురాలేదు. పోయిన వారం తెచ్చినవే ఉంటే వాటితోనే అడ్జస్ట్ అయిపోతున్నామనమాట. తీసుకురావాలి. ఇప్పుడు తెచ్చినంత ఫ్రెష్‌గా ఉండవు కాబట్టి ఈరోజే సోమవారం కదా! ఈరోజు వెళ్లి తెచ్చుకుంటే సాయంత్రం బావుంటాయి. తాలింపు కూడా వేసేసాను. అవి వేగేలోపైతే ఇంకోవైపయితే చింతపండుకి వాటర్ అయితే వేడి చేస్తున్నాననమాట. అంటే వేడి నీళ్ళలో చింతపండు వేస్తే కొంచెం త్వరగా గుజ్జొచ్చిద్ది, బాగా వచ్చిద్ది. నార్మల్ నీటిలో నానబెట్టిన దానికి కొంచెం గోరువెచ్చని నీటిలో నానబెట్టిన దానికి చింతపండు డిఫరెన్స్ ఉంటది. అందుకని చెప్పి ఇంకోవైపయితే చింతపండు కోసం వేడి నీళ్ళు పెట్టాను. ఈ తాలింపు కూడా కొంచెం వేగాక ఉల్లిపాయలు కూడా వేసేసి నాకు సాల్ట్ కొంచెం ఎక్కువే వేస్తాను. అంటే మరీ అంత ఎక్కువని కాదు. కూర వండేటప్పుడు ఉల్లిపాయలు వేయించేటప్పుడే
కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట. నాకు తెలిసిద్ది కదా రోజు నేను ఇంట్లో ఎలాగో వండుతున్నాను కాబట్టి ఒక స్పూన్ పట్టిద్ది. అదంతా ఇప్పుడే వేస్తాను. లాస్ట్‌లో వంట అయిపోయేటప్పుడు మాత్రం ఇంకొంచెం వేస్తాననమాట. వాటర్ ఎలాగో పోస్తాం కాబట్టి సరిపోయిద్ది. ఇంకా చెప్పడం మర్చిపోయి టిఫిన్‌కి మాత్రం పులిహోర చేస్తున్నాను. నైట్‌ది రైస్ మిగిలిపోయింది. ఎవరు తినలేదు అంతగా. కొంచెం మిగిలిపోయింది. అది ఎలాగో వేస్ట్‌గా పడేయడం ఎందుకని చెప్పి ఎలాగో ఇంట్లో నిమ్మకాయలు కూడా ఉన్నాయి. ఇంకా ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయినాయి కదా! ఇంక నేనైతే ఉల్లిపాయలు ఫ్రై అయిపోయే లోపే చామదుంపల్లో నుండి వాటర్ అయితే తీసేసి, ఇంకా తొక్క కూడా ఒలిచేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను. అంటే కట్ చేసుకొని పెట్టుకున్నాననమాట. అవి కూడా ఇప్పుడైతే వేసి కొంచెం ఫ్రై చేస్తాననమాట. లైట్‌గా ఫ్రై అయితాయి చామదుంపలు కూడా. అవి కూడా ఫ్రై అయ్యాకైతే ఇంకా టమాటాలు కూడా వేసేస్తాను. ఇంకోవైపు చూసారు కదా! అక్కడ చిన్న బాండీలో పెట్టాను కదా! అంటే కళాయి లాంటి దాంట్లో తాలింపు అయితే వేస్తున్నాననమాట పులిహోర కోసం అయితే. ఇంక ఇవి కూడా ఫ్రై అయిపోయాక టమాటాలు కూడా వేసేసి ఇంకా అవి కొంచెం మగ్గాక పసుపు, కారం ఇంకా మనకేమైనా మసాలాలు కావాలనుకుంటే అవి కూడా వేసుకోవచ్చు. నాకు అంతగా తెలీదు కదా! నేను కూడా ఇది వండడం సెకండ్ టైమో, థర్డ్ టైమ్ అనుకుంటా. ఫస్ట్‌లో వండేదాన్ని అంత మంచిగా వచ్చేది కాదు. ఇప్పుడిప్పుడే కొంచెం అంటే బాగా అర్థమవుతుందనమాట. ఎలా వంటలు వండాలి అది కొంచెం బాగా. ఇంకా టేస్ట్ అయితే అంటే ఇంకా ఎలాగో మా మిషన్ షాప్‌కి వెళ్తున్నా అని చెప్పాను కదా! ఇంకా అక్కడ వాళ్ళు వేసుకుంటారు. అందుకని చెప్పి ఇంకా నేను మంచిగా వండాలని ఇంకా ట్రై చేస్తున్నాను. పర్లేదు వాళ్ళకైతే బాగా నచ్చింది. వాళ్ళకి నచ్చిన వెంటనే మా ఇంట్లో వాళ్ళకి నచ్చుతున్నట్టే. అంటే మా ఇంట్లో వాళ్ళు నాకు చెప్పరనమాట. ఇలా దీంట్లో తక్కువైంది, ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైంది అలాగేమి చెప్పరు. అందుకే నాకు అంతగా వంటలు రావనమాట. ఆళ్ళు ఫస్ట్ నుంచి నాకు చెప్తున్నట్టయితే నాకు ఈ పాటికి బాగానే వచ్చిండు. ఇంకా చింతపండు కూడా గుజ్జు కూడా వేసేసుకుంటున్నాను. ఇంకోవైపు కూడా అన్నం అయితే కడిగిపెట్టాను. అలా అని చెప్పి నాకు వంటలో రుచి చెప్పట్లేదని వాళ్ళదేం తప్పు కాదు. వాళ్ళు ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోయి తింటారనమాట. ఇదే కావాలి, ఇలాగే చేయాలని చెప్పి పర్టిక్యులర్‌గా ఏమి రూల్స్ ఏమి ఉండవు. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకొంచెం వాటర్ పోసి ఉడకబెడతాను. దగ్గరికి గ్రేవీలాగా అయిపోతే అయిపోయినట్టే కర్రీ కూడా. ఇంక చెప్పా కదా! బియ్యం కూడా కడిగి పెట్టేశాను. ఇంకా నైట్ ఉన్న అన్నమే పులిహోర కలిపేసి వాళ్ళకిచ్చేసాననమాట. వాళ్ళు తింటున్నారు. ఇంకేదో నిన్న నైట్ రైస్ ఉంది. మళ్ళీ నేను ఆదివారం మర్చిపోయాను. అంటే మాకు తెలిసినోళ్ళ ఇంటికెళ్ళాము. వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు మర్చిపోయాననమాట. ఇడ్లీకి నానబెడదాం అనుకున్నాను మర్చిపోయాను. ఇంకా ఈరోజు ఎలాగో మండే కాబట్టి నిన్నటి రైస్ ఉంది. లేదంటే ఉప్మా చేసేదాన్ని. ఆల్మోస్ట్ ఉప్మానే చేస్తాను. ఒకవేళ గుర్తు లేకపోతే రుబ్బు మాత్రం. ఇంకా ఎలాగో మినపగుళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా రోజు అరవింద్‌కి అన్నం పెట్టను నేను ఎప్పుడో ఒకసారి అంతే. డైలీ ఏం పెట్టము. డైలీ టిఫినే వాడికి అలవాటు. ఇంకా అందుకని చెప్పి ముందుగానే ఇంకా నానబెట్టుకుంటున్నాను మినపగుళ్ళు. సాయంత్రం వచ్చాక గ్రైండర్‌కేసేస్తే అది అయిపోయిద్ది. 2 డేస్‌కి వచ్చేస్తాయి మాకు మాక్సిమం. ఎందుకంటే మేమిద్దరమే కాబట్టి. ఇంకా కర్రీ కూడా అయిపోయిందనమాట. ఇంకా అరవింద్‌కైతే బిస్కెట్స్ పెడుతున్నాను స్నాక్స్‌గా అయితే. ఇవైతే నేనే చేశాను. బాలామృతం ఉండిద్ది కదా! పాలపిండి అంగన్వాడీలో ఇస్తారు. దాంతోటి కొంచెం ఆల్మోస్ట్ చాలా సార్లు వీడియోస్ పెట్టాను. అవే చేశాననమాట నిన్న సండే. సాయంత్రం చేశాను. 6:30కి అలా మొదలుపెడితే 7:00కల్లా అయిపోయింది. ఒక అరగంటలో చేసేసాను. ఇంకా తనకి లంచ్ బాక్స్ కూడా సర్దేసి పెట్టేశాను. ఇంక తనైతే బయట ఆడుతున్నాడు. అంటే వేరే వాళ్ళ ఇంటికెళ్ళి ఆడుతున్నాడులెండి. ఇంక తనకు పలక, బల్పం అన్నీ వాడు అసలకి ఈ మధ్య ఏబీసీడీలు కూడా రాస్తున్నాడు బాగా. ఇంక ఇక్కడైతే నాకు కూడా రైస్ పెట్టేసుకున్నాను. అలానే కొంచెం కర్రీ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఎలాగో ఒక షాప్‌కెళ్తాం కాబట్టి అక్కడే లంచ్ చేసేది. ఇంకా మా మావయ్య వస్తారు ఇంటికి. ఆయనే పెట్టుకొని తింటారు కాబట్టి ఆయనకి కావాల్సినవి పెరుగు, అలానే అన్నం, కూర, మళ్ళీ సాల్ట్ కూడా ఒక పక్కన పెట్టేశాననమాట. ఆయనే వచ్చి పెట్టుకొని తింటారు. నేను ఉండను కదా! ఆయనే వచ్చి పెట్టుకొని తింటారు. నేను కొన్నే వేశాననమాట. ఇంకా చెమటలు ఎక్కేస్తున్నాయి. నైట్ బాగా వేడిగా ఉంది ఇంట్లో. అందుకని చెప్పి కొన్నే వేశాను. కొంచెమే పిండి కలిపాను. ఆల్మోస్ట్ అరవింద్‌కి మేము బయట నుండే స్నాక్స్ తెచ్చేది. అంటే ఇక్కడ స్వీట్ బండి ఉండిద్ది. అక్కడే చెకోడీలు, జంతికలు, బిస్కెట్స్ అవన్నీ చేస్తారు కదా! అవే తెచ్చి పెట్టేది. ఇంక ఈసారి ఇవి పిండి పాడైపోతది. అలాగే ఉంటుంది చేయట్లేదని చెప్పి ఇంకా అవి చేసేసాను. ఇంక ఇక్కడ నేను చెప్తున్నాననమాట. నీకు స్నాక్స్ అన్నీ పెట్టాను అరవింద్ అంటే వాడు మరీ చూసి మరీ తింటున్నాడు. సర్లే తిని ఇంక బాక్స్ మూత పెట్టాను. ఇంక నేను ఏమేమి చేశానంటే తనకి లంచ్ బాక్స్ పెట్టానా లేదా, ఇంకా స్నాక్స్ కూడా పెట్టాను లేదా అని చెక్ చేసుకుంటున్నాడు. ఇంక స్నానం కూడా చేసేసాను. ఇంక ఇప్పుడు వెళ్ళిపోవడం అనమాట. టైం కూడా 9, 10 అలా అవుతుంది. ఇంకా బల్బం అవి చెక్ చేసుకుంటున్నాడు. నేను బల్బం పెట్టానా లేదా అని చెప్పా కదా! నేను ఇవన్నీ సర్దేలోపు అరవింద్ పక్కింట్లో ఆడుతున్నాడు. టిఫిన్ చేసి ఇంక వెళ్ళిపోయాడు అనమాట ఆడుకోవడానికి. ఇంకా మళ్ళీ నేను టైం అవుతుంది అని చెప్పి పిలవడానికి వస్తే అప్పుడు వచ్చాడు. ఇంక అప్పుడు స్నానం చేయించేసి ఇంకా ఇవన్నీ రెడీ చేసి పెట్టా కదా చెక్ చేసుకుంటున్నాడు. ఇంకా మా వాడు మాత్రం ఏబీసీడీలు బాగానే రాస్తున్నాడు. స్కూల్కి వెళ్ళిన కాడి నుండి కొంచెం మాటలు కానీ ఇంకా ఏబీసీడీలు రాయడం 1, 2, 3 చెప్పడం చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. వాళ్ళు అయితే బాగానే రాస్తున్నాడు ఏబీసీడీలు కూడా చూడకుండా. దానికి నేనైతే హ్యాపీ అనమాట.
వాళ్ళలా చిన్న చిన్నగా రాస్తుంటే భలే అనిపిచ్చిద్ది. ఆ హ్యాపీనెస్సే వేరు. అంటే మళ్ళీ మా వోడికి అంతగా కొంచెమే వచ్చు కదా మాటలు. అంత ఎక్కువ రావు కదా! అందుకని చెప్పి వస్తాయిలేండి. రావని నేను అనను కానీ చిన్నగానే మాట్లాడతాడు. ఇప్పుడైతే ఇంకా చాలా మాటలు పెరిగిపోయినాయి. మేమేదంటే అది తిరిగి అంటున్నాడనమాట మమ్మల్ని. చిన్న చిన్న మాటలు, ముద్దు ముద్దు మాటలు. ఇక్కడ నేను బాయ్ చెప్పమంటే చెప్తున్నాడు. అంతేననమాట ఈ వ్లాగ్. ఇంకా ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్‌నైతే. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ చేయండి. బాయ్.